అంటే ఎందుకు సైలెంట్గా ఉండి ఇంకొద్ది రోజుల తర్వాత చూద్దామనే కోణంలో కేసీఆర్ ఆలోచించలేకపోయాడు? ఎందుకంటే ఆమె డైరెక్ట్గా అవినీతి జరిగింది, అవినీతిలో భాగస్వాములు హరీష్ రావు, సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డి అని పేర్లు కూడా మెన్షన్ చేయడమే కోపాన్ని తీసుకొచ్చింది. అట్లా కాదు, అన్నింటికంటే మించి కవిత లెజిటిమైజ్ చేసింది అన్ని ప్రతిపక్షాల యొక్క మాటను. అంటే ఏవైతే బీఆర్ఎస్ను ఇష్టపడవో, బీఆర్ఎస్కి వ్యతిరేక పక్షాల వాళ్ళు ఏదైతే అవినీతి ఆరోపణలు బీఆర్ఎస్ మీద చేస్తున్నారో, అవినీతి లేదు అని చెప్పే దశలో అవినీతి జరిగింది అని చాలా ఘంటాపథంగా ఒక ముద్ర కొట్టి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని. అంటే ఒక రకంగా బీజేపీ వాళ్ళు చేస్తున్న కాళేశ్వరం హెస్ బికమ్ ఎన్ ఏటీఎం ఫర్ ది కేసీఆర్ ఫ్యామిలీ అనే దానికి కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు కానీ ఊతం ఇచ్చినట్టే. తండ్రిని వెనకేసుకొస్తుంది కదా, అది చాలా ఒక బోగస్ వ్యవహారం. ఆమెకి తండ్రి మీద ప్రేమ, ఎవరి మీద ప్రేమ లేదు. ఆమెకు ప్రేమంతా ధనం మీద, సంపాదన. ఇప్పుడు ఈ గొడవంతా మాకు రావాల్సిన వాటాలో తక్కువ వాటా వచ్చిందనే గొడవ తప్ప తెలంగాణ ప్రజానీకానికి పెద్ద మేలు చేసే అంశం అంటూ ఏది లేదు. తెలంగాణ ప్రజల కోసం ఆమె కొట్లాడింది లేదు, చేసింది లేదు. నిజంగా అంటే ఎంతో అన్యాయం జరిగిపోయింది తెలంగాణ ప్రజలకు. బీఆర్ఎస్ నేతృత్వంలో మహిళలకు ముఖ్యంగా చాలా అన్యాయాలు జరుగుతుండే, రకరకాల హింస, పీడన ఉండేది. విద్యార్థి లోకానికి కానీ, యువకులకు కానీ, యువతులకు కానీ ఎంతోమందికి ఉండే. ఆమె కనుక ఒకవేళ ఇఫ్ షీ వాంటెడ్ టు కట్అవుట్ ఏ రోల్ ఫర్ హర్ సెల్ఫ్, దెర్ వాజ్ వాస్ట్ స్కోప్ విత్ ఇన్ ది బీఆర్ఎస్. కానీ తండ్రి యొక్క గ్లామర్ మీదనే ఆధారపడి ఎంపీ అయింది. తండ్రి యొక్క దయాదాక్షిణ్యాలతో దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. మళ్ళీ తన ప్రేమను తండ్రికి తన పట్ల ఉన్న ప్రేమను వాడుకొని ఎమ్మెల్సీ అయింది. ఎమ్మెల్సీ అయినాక కూడా ఆమె పెద్ద రోల్ ప్లే చేయలే. సరే, ఇప్పుడు ఏదో తండ్రి మీద ప్రేమ ఉన్నట్టు అది ఇదని మాట్లాడు. ఆమె వాదనతో మీరు ఏకీభవిస్తున్నారా? కేసీఆర్కి తెలియకుండానే అవినీతి జరిగింది, హరీష్ రావు ఇంకో ఎట్లా ఎగ్రీ అయ్యేది చెప్పండి? ముఖ్యమంత్రికి తెలియకుండా మంత్రులు, అంటే కేసీఆర్ను అంత దగ్గర నుంచి చూసిన వాళ్ళము, కేసీఆర్కు తెలియకుండా చీమైన చిటుక్కు ఉంటుందా అక్కడ బీఆర్ఎస్లో? అది ఎంత పార్టీ అండి, గుప్పెడు పార్టీ, నలుగురు వ్యవహారం. ఆయన మరి కేసీఆర్ ఏదో పెద్ద బయట బాహాటంగా అంతా అడవిలో అంతా తిరిగి వేటాడి వస్తున్నాడు సింహం అని అట్ట కాదు కదా. విత్ ఇన్ ది ప్రగతి భవన్, విత్ ఇన్ ది ఫామ్ హౌస్ రాత్రి బయటపడ్డ విషయం కాదు కదా, కాదు, సంవత్సరాల తరబడి నడుస్తున్నది. అక్కడదక్కడ ఉండేది ఎంతమంది, అదే గవే 10 మంది ముఖాలు కదా. వాళ్ళ దాంట్లో మొత్తం కేసీఆర్ కుటుంబంలో తిరిగేవి గవే 10 ముఖాలు కదా. ఎవడేం చేస్తున్నాడు అనేది క్షణానికి తెలుస్తుంటుంది. ఈమెకు వచ్చిందల్లా ఏంటంటే, నాకెంతైతే వాటా రావాలో గంత వాటా రావలేదు, నాకు హరీష్ కంటే తక్కువ వాటా వచ్చింది, సంతోష్ కంటే తక్కువ వాటా వచ్చింది, నా ముందు వచ్చిన వీళ్ళు చాలా ఎదిగారు, నేను అంత ఎదగలేకపోయినా, అసలు యాక్చువల్లీ ఇదంతా మాది. తర్వాత రెండోది ఏంటంటే, ఒక అంశము అంటే చాలామందికి తెలియంది, కవితకి ఎప్పటి నుంచో హరీష్ రావుకి సిద్దిపేట సీట్ ఇవ్వడం ఇష్టం లేదు. ఎవరికి? కవితకి. కవిత తనకు ఆ సీట్ కావాలి, మా తండ్రి తర్వాత ఆ సీటు మాది, సిద్దిపేట మా కుటుంబంలో వాళ్ళకి మేమే పోటీ చేయాలి, అదైతే సేఫెస్ట్ కాన్స్టిట్యున్సీ, ఇంకా ఆమె ఏం చేసినా ఏం చేయకున్నా ఆ సీట్ నుంచి గెలుస్తా అనేది ఆమె భావన. కానీ కేసీఆర్ ఎందుకో మొత్తానికి ఈమెకు సిద్దిపేట ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అతను ఊహించినాడు సిద్దిపేట లాంటి ఒక గుండెకాయ లాంటి స్థానము, తాను వదిలెట్టిన స్థానం, తనతో పాటుగా ఎప్పటికీ 10 కాలాలు ఉండాలి అన్నప్పుడు హరీష్ రావు లాంటి కొంత చురుకైన కార్యకర్త అయితేనే, మన తర్వాత తన కుటుంబంలో వ్యక్తి, తన బంధువు కాబట్టి, తన అల్లుడు కాబట్టి హరీష్. ఇప్పుడు కేసీఆర్ ముందు 2 ఆప్షన్లు ఉండే, హరీషా కవిత అని. సో హరీష్ ను చూస్ చేసుకున్నాడని మనం హరీష్ ని చూస్ చేసుకున్నాడని అనుకోవడానికి లేదా? అస్సలు లేదు. హరీష్ ఎప్పుడు కూడా కవితతో పోలిస్తే దూరపు మనిషి. ఓకే, ఎందుకంటే కేసీఆర్ కి ఇప్పుడు ఈ యాంగిల్లో చూస్తే హరీష్ కి దగ్గరగా పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఈమెకు కొంత గుణపాఠం నేర్పాలా, ఈమెకు విషయం అర్థం చేయాలా, ఈమె భూమి మీద నడవాలా అని అన్నప్పుడు బీఆర్ఎస్తో సంబంధాలు లేకపోతే నీ పరిస్థితి ఏందో నువ్వు బేరీజు వేసుకో, నువ్వు ఇంతకాలం వాగుతుంది, ఇంతకాలం చేస్తున్నదంతా బీఆర్ఎస్ చలువ వల్ల, బీఆర్ఎస్ దయ వల్ల అని కేసీఆర్ భావన. సో ఈ ఫోర్స్ కనుక తొలగిస్తే, ఈ పవర్ కనుక ఆమె నుంచి తొలగిస్తే, ఆమె సాధారణ మహిళలాగా తయారైన తర్వాత వాస్తవాన్ని గ్రహించి మళ్ళీ ఏదో రోజు వాపసు వస్తుందని ఘర్ వాపసీ అవుతుంది. అంతకంటే ఎక్కువ జరిగేది అంటూ ఏం లేదు. సో ఇక్కడ హరీష్ మీద ప్రేమ కూడా అంత అవుతుంది. హరీష్ అల్టిమేట్గా కేటీఆర్ని. ఇంకొకటి ఏంటంటే, యాక్చువల్లీ హరీష్ రావుకి ఫస్ట్ మంత్రివర్గంలో రెండోసారి అధికారంలోకి వచ్చినాక చాలా రోజులు మంత్రివర్గంలో చోటు ఇవ్వకపోవడానికి కారణము
ఎక్కువ మంది వెలుమలు అవుతారు. తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావుని ఎట్టి పరిస్థితులలో అకామిడేట్ చేసుకోవాలి. అప్పుడు ఆ ఉన్నవాళ్ళు ఉండగా ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తే ఇంకొక వెలుమోడికి ఇచ్చినారు అనేటువంటి మాట వస్తుంది. కాబట్టి ఎర్రబెల్లి దయాకర్ రావుని తీసుకొని హరీష్ రావుకు అన్యాయం జరిగినట్టుగా వాళ్ళతోనే చెప్పించి ఆ రకమైన ప్రచారం సాగించి హరీష్ రావును తీసుకొని ఇరిగేషన్ కంటే మంచి ఆర్థిక శాఖనిచ్చినాడు. ఓకే, ఆ హరీష్ రావుకి ఏదో అన్యాయం చేయలేదు, అంటే అవినీతి పాల్పడినందుకు హరీష్ రావుకు ఇరిగేషన్ శాఖ ఇవ్వలేదు అని ఈమెదైతే ఒక ఇంటర్ప్రిటేషన్ ఇవ్వదలుచుకున్నదో అది అంతా వ్యర్థమైన వాదన. పెద్ద శాఖ, ఆరోగ్య శాఖ పెద్దదే ఇచ్చిండు, పెద్ద శాఖ ఇచ్చినాడు. సో కాబట్టి రకరకాల వ్యవహారాలు ఆయన చేసినాడు. అట్లా ఏం లేదు. హరీష్ రావును చిన్నగా చేసి చూడాలన్న ఆలోచన కేసీఆర్కు లేదు. కేసీఆర్ను ఇగ్నోర్ చేసో లేకపోతే కేసీఆర్ను కాదను, కేసీఆర్ నాయకత్వానికి వ్యతిరేకంగానో హరీష్ రావు అన్నాడు కూడా ఒక ఆలోచన కూడా చేయలేదు. ఇప్పుడు ఆమె పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నట్టు కనబడుతున్నది. పెట్టుకునేంత చాలా పుట్టగొడుగు లాంటి పార్టీలు ఎన్నో వచ్చినాయి పోతాయి, దానికి పెద్ద సీరియస్నెస్ ఏముంటుంది. ఆమె భవిష్యత్తులో ఒక మంచి రాజకీయ పార్టీగా ఆమె పార్టీ అవతరించే అవకాశం లేదంటారా? ఇప్పుడున్న పొలిటికల్ వ్యవహారాల్లో వ్యాక్యూమ్ ఉంది కదా, ఒక స్పేస్ ఉంది కదా, అది ఎవరికి ఉంది? బీసీ సంఘాల వాళ్ళకు ఉంది, కొత్త బీసీ నాయకత్వం. ఆమె బీసీలు అయినంటే ఎవడు పట్టించుకుంటాడు? ఆయన ఎంతమంది బీసీలను బొందబెట్టినప్పుడు ఆమె ఎక్కడుందండి? ఆలయనారాయణ దగ్గర నుంచి మొదలెడితే దేశని చిన్నమల్ల ఇట్లాంటి వాళ్ళు ఎంతోమందిని నాశనం చేసినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నది? ఆమె ఎప్పుడు బీసీల తరఫున మాట్లాడింది? ఇప్పుడు అధికారంలో లేనప్పుడు బీసీల గురించి మాట్లాడితే ఎవడు నమ్ముతాడు? ఆయన దట్టు ఈ దొరలు ఎన్నడూ బీసీలు అధిగమించినారు. అంటే బీఆర్ఎస్ని క్లోజ్ చేయడానికి, ఖతం చేయడానికి ఈమె భవిష్యత్తులో చేసే కార్యక్రమాలు అట్లేమన్నా ఇదవుతాయి? ఏముండదు. కేసీఆర్ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుందబ్బా. కేసీఆర్ తదనంతరమే బీఆర్ఎస్ భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకం అవుతుంది. అప్పుడు మరి ఎవరు నాయకత్వం వహిస్తారు, ఎవరు రాజకీయంగా వ్యవహారాలు నడుపుతారు, ఎవరిది ముందంజ అవుతుంది, ఎవరిది వెనకంజ అవుతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. బట్ కేసీఆర్ బతుకున్నంత కాలం బీఆర్ఎస్ యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా కొనసాగుతుంది. దానికి ఏ రకమైన నష్టం కష్టం జరగదు. ఒకవేళ కాంగ్రెస్ పాలన కనుక ఇదే రకంగా ఉంటే, ఇంతే దరిద్రంగా ఉంటే, నెక్స్ట్ సారి మనం బీఆర్ఎస్ వచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అప్పుడు మీరు నేను ఎంత మొత్తుకున్నా ప్రజాస్వామ్య విలువల గురించి, పౌర హక్కుల గురించి, పోలీస్ దౌర్జన్యాల గురించి మనం ఎంత మాట్లాడినా ఈ చచ్చుదద్దమ్మ జీరో అయినాడు. కాబట్టి ఆ జీరో కేసీఆర్ వైపే ప్రజలు చూస్తారు.